Hello IT family, welcome to my YouTube channel Made with Love. సో ఇవాళ మన టాపిక్ వచ్చి వెయిట్ అంతకన్నా ముందు హ్యాపీ యుగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో వీడియో అనేది కొంచెం డిలే అవుతున్నాయండి, రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూశారు కదండి, ఫ్లవర్ బ్యాంగిల్, 3D ఫ్లవర్ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ర్యాపింగ్ అనేది మీకు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ర్యాప్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాం. మీ దగ్గర 1 కట్ బ్యాంగిల్ లేదనుకోండి 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకొని జాయిన్ చేస్తే అదే 1 కట్ అవుతుంది. దానికి మంచిగా పింక్ కలర్తో చుట్టేయాలన్నమాట. నీట్గా ర్యాప్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది లాస్ట్లో అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ నేను అనుకున్న కలర్ కాంబినేషన్ ఏంటంటే పింక్ అండ్ ఎల్లో. సో నా డ్రెస్ కలర్ నేను నా కోసమే వేసుకుంటున్నా ఈసారి. సో పింక్ అండ్ ఎల్లో, సో అందుకే పింక్ మూన్ కుందన్స్ అండ్ ఎల్లో కలర్ మూన్ కుందన్స్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఇందులో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఎవరి దగ్గర అయితే కుందన్స్ తక్కువ ఉంటాయో సో వాళ్ళు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. ఎక్కువ లేకుండా కొన్ని ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది అవుట్పుట్. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నా, అది కూడా కోన్. సో దాన్ని మనం సర్కిల్ షేప్లో పెట్టుకోవాలి అండ్ అవుటర్ ఏమో 5 రావాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనకు గ్లూ స్టిక్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది, వర్క్ అనేది నీట్గా అవుతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మనం హ్యాండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఫింగర్స్ అన్నీ గమ్ అయిపోతుంది. ప్రీవియస్గా నా వీడియోకి ఒక సిస్టర్ రెస్పాండ్ అయ్యారనమాట, చాలా హ్యాపీగా అనిపించింది ఆ మెసేజ్ చూడగానే నాకు. సో తనకి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, లైక్ సేల్ చేయాలని ఉంది, కుర్తీస్ అని పెట్టారు, కానీ మోటివేషన్ లేక. సో చెప్పా కదా, మనం సెల్ఫ్ మోటివేషన్ ఫస్ట్ ఉండాలి. ఎవరు మోటివేట్ చేస్తారు అన్నది తీసేయాలి సిస్టర్ మనం. సో ఎవ్వరు మోటివేట్ చేయరు. మన ముందు ఎంత మంచిగా మాట్లాడతారు, మన వెనకాల అంత నెగిటివ్గా మాట్లాడతారు. మన ముందు గ్రేట్, వావ్ స్టార్ట్ చేసినావు, వెరీ గుడ్ అంటారు, మళ్ళీ మన వెనకాల తిడుతూనే ఉంటారు. సో నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. సో నెక్స్ట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి పెట్టడం, లైక్ ప్రైజెస్తో పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఓపెన్ చేసేసి ఆ కుర్తీస్ అనేవి మీరు పెడితే నచ్చిన వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా పెట్టాలి, సో దట్ వాళ్ళకి ట్రస్ట్ అనేది వస్తే. నేను కూడా స్టార్టింగ్లో అలానే చేశాను అనమాట, కానీ నేను డైరెక్ట్గా ఇన్స్టాలో పెట్టేదాన్ని. రెగ్యులర్గా బ్యాంగిల్స్ అనేవి పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా వాట్సాప్లో అనమాట. సో వాట్సాప్లో స్టేటస్ పెట్టినప్పుడే నా ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ప్రైసెస్తో పెడితే దెన్ ఆఫ్టర్ మీరు యూట్యూబ్లో మంచిగా వీడియోస్ అవే డ్రెస్సెస్ గురించి పెట్టి దాని ఫుల్ డీటెయిల్స్, సైజెస్, కలర్స్ అనేది. సో ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం తక్కువగా తీసుకొని క్వాంటిటీ అనేది బల్క్గా తీసుకోకుండా కొంచెం తీసుకొని రెస్పాన్స్ బాగుంటే బల్క్గా తీసుకోవడానికి ట్రై చేయండి, పర్లేదు. గర్ల్స్ అన్నిట్లో ముందుకు వస్తున్నారు. సో ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేయకండి సిస్టర్. సో మీ థాట్ అనేది బెస్ట్. సో ఇన్ని ఇయర్స్ నుంచి డిలే చేయడం కూడా మీకు చాలా ఇయర్స్ నుంచి ఉంది ఆ ఇంట్రెస్ట్. సో ఎక్కడ జాబ్స్ చేసినా వేస్ట్. మన కాళ్ళపైన మనం నిలబడాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, అంతే. గుడ్ లక్ సిస్టర్, ఇప్పటి నుంచి మీకు మంచిగా ఉండాలి, మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే సేమ్ బ్యాంగిల్ చూపిస్తున్నా చూడండి, సేమ్ అలానే మనం ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి నీట్గా. కావాలంటే ఈ అవుటర్ లేయర్ అనేది స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు, బట్ నేను లాస్ట్లో పెడుతున్నాను. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. మీకు ఏ కలర్ శారీ ఉంటే, ఏ కలర్ డ్రెస్ మ్యాచింగ్ ఉంటే అలా పెట్టుకొని ఈ ఒక్క ఫ్లవర్ బ్యాంగిల్ మిడిల్లో వేసుకుంటే చాలా హైలైట్ అయిపోతుంది అనమాట, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో వీటికే కాకుండా ఓన్లీ ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి చేసేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, బట్ వేసుకున్నాకైతే చాలా మంచి లుక్ వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో మరీ ఓల్డ్గా కాకుండా ట్రెండింగ్గా ఉంటుంది. సో ఎవరికైనా కూడా ఈజీగా నచ్చుతాయి అన్నమాట. నెక్స్ట్ జర్కన్ స్టోన్ పెడుతున్నాను మిడిల్లోను. సో ఇట్లా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ 4 చేసుకున్నాను నేను, 2 పింక్ అండ్ 2 ఎల్లో టైప్. సేమ్ ఇదే ప్రొసీజర్ మనం ఇంకొక దానికి కూడా సేమ్ ఎల్లో కలర్లో చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్ నేను ఏదైతే ఇందాక చేశానో సేమ్ అదే లాప్ చేసుకోవాలి ఇంకోటి కూడా. సో చాలా సింపుల్గా ఉంటుంది ఫ్లవర్ చేయడం. ఒక 2 టైమ్స్ ఇట్లా మనం ఎక్స్పెరిమెంటల్గా ఏదైనా నార్మల్ ప్రాక్టీస్ కోసం ఎక్కడైనా చేస్తే 3rd టైం మీకు వచ్చేస్తుంది ఈజీగా. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా, మ్యాన్ పర్ఫెక్ట్. సో మనం చేస్తూ ఉంటేనే పర్ఫెక్షన్ అనేది వస్తుంది, ఏ వర్క్ అయినా సరే ఏదైనా. కానీ ఈ బిజినెసెస్ ఏంటంటే కొంచెం వీటిపైనే డిపెండ్ అయిన వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నా బిజినెస్ తీసుకుందాం, ఎవ్రీ టైం ఇది ఉండాలి, ఎవ్రీ టైం ఆర్డర్స్ రావాలి అంటే రాదు అనమాట.
సో మనం దీనిపైన డిపెండ్ అవ్వకుండా వేరే కూడా చేసుకుంటే బెటర్. సో దీనిపైన డిపెండ్ అయిన వాళ్ళకి ప్రతిసారి పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు డైలీ ఆర్డర్స్ రావాలంటే రావు. కొన్ని మంత్స్ అసలు ఆర్డర్స్ కూడా రావు, 2-3 మంత్స్ అయిన కొంతమంది ఇంకా అలా భయపడి వదిలేస్తారనమాట. సో మనం అలా వదిలేయకుండా మోటివేషనల్గా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని మనకు మనమే ముందుకెళ్ళాలన్నమాట. ఆర్డర్స్ రాకపోయినా సరే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో తిడుతూ ఉంటారు మధ్యలో, చెప్తా కదా నేను లాస్ట్ టైం వీడియోలో సేమ్ అంతే, ఏమి రావట్లేదు ఆర్డర్స్, ఇంకెందుకు చేస్తున్నావు, వేస్ట్, మనీ వేస్ట్ అంటూనే ఉంటారు. బట్ గివప్ చేయకుండా రెగ్యులర్గా మనం చేస్తూనే ఉండాలి. మధ్యలో హెల్త్ ఇష్యూస్ వస్తుంటే, ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ వస్తుంటే మళ్ళీ సేమ్ అదే బూస్టప్ చేసుకొని మళ్ళీ సేమ్ స్టార్టింగ్లో ఎలా అయితే మనం స్టార్ట్ చేసినామో సేమ్ అదే మోటివేషన్తో మళ్ళీ రన్ చేయాలన్నమాట. సో అప్పుడే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ వస్తుంది. నేను చెప్పలేను ఇవాళ రేపు వస్తుందని, బట్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ అయితే వస్తుంది. సో అది ఏదైనా సరే, బిజినెస్ కానివ్వండి, మీ వర్క్ కానీ, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరిని మోసం చేయకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. బట్ మనం వదిలేయచ్చు, డోంట్ ఫెడప్ అనమాట. వదిలేయకుండా కంటిన్యూస్గా మనం అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో బ్యాంగిల్ కూడా మీరు చూస్తున్నారు కదా, సో మీకు అర్థమైపోతూ ఉండొచ్చు నేను వీడియోలో చేస్తుంటే, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా అర్థమవుతుంది. ఒక ఫ్లవర్ షేప్లో రావాలన్నమాట. లోటస్ అయిపోయిన తర్వాత ఈ 3D రోజ్ లారే మనకు చాలా ట్రెండింగ్గా వచ్చిందనమాట బ్యాంగిల్స్లో. చూపించా కదా ఇప్పుడు మీకు ఎక్కువ ల్యాగ్ అవ్వద్దని చెప్పి 2 ఫ్లవర్స్ అయితే చూపించిన, సేమ్ అలానే ఇంకా 2 ఫ్లవర్స్. సో వీడియోలో చూపించట్లేదు. సో మీకు కూడా ఎక్కువ ల్యాగ్ అయిపోతే చూడబుద్ధి కాదు కదా వీడియో, అందుకే. సో ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నాను. స్క్వేర్ ఎల్లో కలర్ చెప్పా కదా, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనుకున్నాను. సో వీటి కోసం నేను ఎల్లో స్క్వేర్స్ అయితే తీసుకున్నాను. మిగతా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మొత్తం స్క్వేర్స్ అనమాట. సో చూడండి, ఆ 4 ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మిగతా గ్యాప్ ఉంటుంది కదా, సో దాన్ని నేను డిఫరెంట్గా అనమాట మనకు నచ్చిన, చెప్పా కదా మన క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఎలా అయినా వేసుకోవచ్చు. సో ఇలా హెవీగా అయితే బాగుంటుంది అనిపించింది నాకు. సో మీకు ఇంకా వెరైటీగా కావాలంటే వెరైటీగా చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్తో చేసుకోవచ్చు, లేకపోతే ఒకటే కలర్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ అట్లా మల్టీగా కూడా మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సేమ్ ఇదే మన బ్యాంగిల్ మొత్తం అట్లా స్క్వేర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓన్లీ 2 లైన్స్ స్క్వేర్స్ అనమాట మొత్తం రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం బ్యాంగిల్ మొత్తం అలానే మనకి స్క్వేర్స్ అనేవి రావాలి కంటిన్యూస్గా, గ్యాప్ రాకుండా దగ్గరికి పెట్టుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలా పెట్టేసుకోవాలి వీడియో మొత్తం. సో మీకు కూడా కొంచెం టైం నీట్గా సెట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే గమ్ డ్రై అయిపోయినాక మనం దాన్ని చేంజెస్ ఏం చేయలేం కాబట్టి. సో అట్లా మనం మంచిగా పెట్టుకునేటప్పుడే కొంచెం జరుపుకుంటూ సెట్ చేసుకుంటూ ప్రాపర్గా వస్తుందా చెక్ చేసుకుంటూ వేయాలి. ఏదో ఇష్టం లేకుండా ఏదో ఫాస్ట్గా అయిపోవాలి పెట్టేసినాం అనుకో, లాస్ట్కి అవుట్పుట్ బాగా రాదు, మళ్ళీ తీయలేము పెట్టలేము. సో అందుకే చూసుకుంటూ సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఏది చేసినా కూడా బ్యాంగిల్కి. సో ఒక మంచిగా డిజైన్ చేసుకుంటే మనకు 3-4 ఇయర్స్ వరకు అవి అలానే ఉంటాయి. సో ఖరాబ్ అవ్వవు కదా. దుమ్ము పట్టడం అంటేనేమో మంచి ఒక కవర్లో కానీ మీరు ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయి. ఏవైనా సరే తక్కువ రేట్ పైన ఎక్కువ రేట్ అయినా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అవి సేఫ్గా నీట్గా ఉంటాయి. ప్రిజర్వ్ చేసుకోవాలి నీట్గా మనం కవర్తో కానీ. నేను మీకు ఫోల్డింగ్ కూడా చూపించా ప్రీవియస్ వీడియోలో, బ్యాంగిల్స్ని ఎలా ర్యాప్ చేసుకోవాలి అని. సో అలా చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా డస్ట్ పట్టవు, నీట్గా ఉంటాయి. జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్ గ్యాప్ ఉంది కదా, ఆ సైడ్స్లో ఏం చేయాలో చూపిస్తున్నా చూడండి. అక్కడ నేను 3 కుందన్స్ పెట్టేసిన, మీకు ఈజీగా అర్థమైపోతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మిగతా ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ మొత్తం 3 కుందన్స్, గోల్డ్ కలర్ 3 కుందన్స్ పెట్టుకున్నా. సేమ్ 2 సైడ్స్ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ 2 సైడ్స్ 3 కుందన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, గమ్ మంచిగా అప్లై చేసుకొని 3 కుందన్స్ పెట్టుకోండి. అప్పుడు ఆ బ్యాంగిల్ మొత్తం మంచిగా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాగా సేమ్ అలానే బ్యాంగిల్ మొత్తం మనం 3 కుందన్ పెట్టుకోవాలి నీట్గా. సో మొత్తం బ్యాంగిల్ సెట్ అనేది మొత్తం హాఫ్ మూన్ కుందన్స్తో చేసినాం కదా, అందుకే. సో అట్లా నీట్గా దగ్గర పెట్టుకోండి. మళ్ళీ గ్యాప్ వచ్చినా సరే ఇంకోటి ఫిట్ అవ్వదు కదా, మొత్తం నీట్గా పెట్టుకోండి. లాస్ట్లో ఎక్కడైనా గ్యాప్ వస్తే ఏదైనా స్టోన్ కానీ ఏదైనా వేరే కుందన్ పెట్టేస్తే మనకి ఫిల్ అయిపోతుంది. బ్యాంగిల్ మొత్తం నేను హెవీగా రావాలి అనుకున్నా కాబట్టి అట్లా చేసిన. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా వీడియోలో సేమ్ అంతే. ఇప్పుడు ఫ్లవర్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ నేను స్టోన్స్ పెట్టుకుంటున్నా. గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటాయి, గోల్డ్ కలర్ సర్కిల్ షేప్ కుందన్స్ని మంచిగా పెడుతున్నా. అక్కడ ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అక్కడ మొత్తం ఫిల్ చేసేస్తున్నాను అనమాట, ఖాళీగా ఉండకుండా. సో దట్ ఆ బ్యాంగిల్ మంచిగా హెవీగా కనబడుతుంది అని చెప్పి ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మొత్తం నేను ఫ్లవర్స్ మధ్యలో ఆ స్టోన్ అయితే అప్లై చేసేసిన.
సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా 2 ఫ్లవర్స్కి మధ్యలో సైడ్స్కి గ్యాప్ ఉందిగా, ఆ సైడ్ గ్యాప్లో నేనైతే పెడుతున్నాను. సో మళ్ళీ ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, సేమ్ అలానే ఆ గ్యాప్స్లో మనం ఫిల్ చేసేసేయాలి నీట్గా. సో ఇప్పుడు మనకు బ్యాంగిల్ అయితే మంచిగా ఫినిష్ అయిపోయింది. అవుట్లుక్ అయితే ఇది. ఆల్రెడీ ఇంకొకటి ప్రిపేర్ చేసి పెట్టినా చూడండి. సో ఈ 2 బ్యాంగిల్స్ అయితే నేను మిడిల్లో అనుకుంటున్నా, అందుకే చాలా హెవీగా చేసిన. వీటిని మంచి సింపుల్గా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. ఆ 4కి నేను ఏం చేస్తున్నా అంటే మంచిగా ఏమంటారు, మనకి స్టోన్ చైన్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. మంచిగా ఒక సైడ్ లుక్కి బాగుంటుంది కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్గా మనం గోల్డ్ చైన్ దొరుకుతుంది, మనకి గోల్డ్ కలర్ చైన్ దొరుకుతుంది, స్టోన్ చైన్ వైట్ కలర్ దొరుకుతుంది, పర్ల్ కూడా దొరుకుతుంది. కానీ నేను ఇక్కడ యూజ్ చేసింది మొత్తం గోల్డ్ కలర్ థీమ్ అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అప్లై చేస్తున్నాను. 4 మనం ఇందాక తీసుకున్నాం కదా 4. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక వీడియో అనేది మిస్ అయింది ఒక బ్యాంగిల్ది. అక్కడ సైడ్ బ్యాంగిల్స్కి నేను ఎల్లో ఇంకా గోల్డ్ మూన్ కుందన్స్ తీసుకొని 4 బ్యాంగిల్స్ చేసిన, ఆ వీడియో అయితే మిస్ అయింది. సో అందుకే మీకు వీడియో ఫోటో చూపిస్తున్నా కదా, సేమ్ అంతే ఒకటి తర్వాత ఒకటి 4 కట్ బ్యాంగిల్ తీసుకొని సేమ్ అలానే పింక్ కలర్తో ర్యాప్ చేసి దానికి ఒక మూన్ కుందన ఎల్లో కలర్, ఒకటి పింక్ కలర్, ఒకటి ఎల్లో కలర్, ఒకటి. ఎందుకంటే ఆల్రెడీ కూడా మీకు వీడియో కూడా చాలా లాగ్ అయిపోయింది, అట్లనే వీడియో మిస్ అయింది. సో మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా సింపుల్గా, అందుకే చూపిస్తున్నా. సో ఇక్కడ రింగ్ చూపిస్తున్నా కదా, అది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రింగ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.